ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను మిల్లెట్స్తో ఇడ్లీలు చేశాను. చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా హెల్దీ కూడా. ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. 3 కప్పుల ఇడ్లీ రవ్వకు ఒక కప్పు సజ్జలు తీసుకున్నాను. సజ్జలు ఇలా ఉంటాయి. సజ్జలు హెల్త్కి చాలా మంచిది. ఇంకా 1 కప్పు రాగులు, అలాగే 1 కప్పు మినపప్పు. వీటిని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి పప్పులను. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి. అదే టైంలో మనము పప్పులను నానబెట్టుకున్నప్పుడే ఇడ్లీ రవ్వను కూడా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఇలా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి. 8 గంటలు నానిన తర్వాత పప్పులను మనం ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం కొంచెం ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయి. అనేవి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇడ్లీ రవ్వను కూడా అందులో వేసి మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా అలా ఉంచిన తర్వాత పిండి అనేది మంచిగా పులుస్తుంది. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకోవడానికి 2 గ్లాసుల వాటర్ పోసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇడ్లీ పాత్రలకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని కొద్దిగా వేసుకొని అన్ని పాత్రలకు సేమ్ అలాగే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండి వేసుకోవాలి. 20 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాను. పల్లీలు కొంచెం వేయించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, కొన్ని మెంతులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం వేయించుకున్నవన్నిటిని వేసుకొని కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చట్నీకి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మిక్స్ చేసుకున్న మనం చట్నీని వేసుకొని కలిపేసుకోవాలి. చట్నీ ఇలా సింపుల్గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ అయ్యాయేమో చూసేద్దాం. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా బాగా వస్తాయి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. మనం వీక్లీ 2 టైమ్స్ అయినా ఇలా ఇడ్లీలు చేసి పిల్లలకు కానీ మనం కానీ తింటే చాలా హెల్దీ అండి. ఇలా నేను చేసిన పద్ధతిలో ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.